ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికి కూడా ఉదయకాలపు శుభములను తెలుపుచూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. ఈ వాక్య భాగంలో వివరణ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనకి ఎన్నో చిక్కులు, కష్టాలు, ఇబ్బందులు ఎలాంటివైనా కూడా అవి దేవుడు మన దగ్గరికి పంపబడిన దేవదూతలాగా మనం ఎంచుకోవాలి. ఎందుకంటే మరి అది మనకి చాలా ఆదరణ కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడే మన దగ్గరికి అటువంటి కష్టాలను పంపిస్తున్నాడని మనం ఎరిగి ఆలోచన చేసుకోవాలి. భూ సంబంధంగా ఎన్నో కష్టాలు, మనకి బాధలు కలుగుతూ ఉండవచ్చు, లేక ఇంకా విపరీతమైన బాధల్లో దేవుడు మనల్ని పెట్టవచ్చు. అయినా కూడా అవన్నీ కూడా మనం ఆత్మీయ దృష్టితో చూసినప్పుడు అవన్నీ కూడా మనకి ఆశీర్వాదాలే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి గత కాలంలో మనకి గొప్ప ఆశీర్వాదము వచ్చింది అని ఆలోచించినట్లయితే, అది కేవలము మన దుఃఖాల ద్వారే అటువంటి ఆశీర్వాదం కలిగిందని, దాని ఫలితమే అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచమునకు కలిగిన విమోచనమును మనం జ్ఞాపకం చేసుకుంటే అది మహా గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే ప్రపంచంలో విమోచన అంటే ప్రతి పాపిని కూడా దేవుడు రక్షించడానికి గొప్ప విమోచన కార్యక్రమం చేశాడు కాబట్టి అది మహా ఆశీర్వాదం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాని ఫలితమేనని చెప్పి మనం మర్చిపోకూడదు. మరి నా తండ్రి మంచి వ్యవసాయకుడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం ఒక విషయం ఆలోచన చేసినట్లయితే, డాక్టర్ విన్సెంట్ అనే ఆయన ఒక సంఘటన మనకు చెప్తా ఉన్నాడు. ఇక్కడ అతడు ఒక వేడి గదిలోనికి వెళ్ళాడంట. వేడి గదిలోనికి వెళ్ళినప్పుడు ఆ గది చుట్టూ చూస్తే, ఆ గది చుట్టూ కూడా ద్రాక్ష గుత్తులు వేలాడుతూ ఉండటం కూడా ఆ విన్సెంట్ చూసినట్లు చెప్తా ఉన్నాడు. ఆ ద్రాక్ష తోట యజమాని ఈ విన్సెంట్తో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఏమనంటే, నా తోటమాలి క్రొత్తగా ఇక్కడికి ఈ ద్రాక్ష తోటలోనికి నేను వచ్చినప్పుడు 2 ఏళ్ల క్రిందట ద్రాక్ష తీగలన్నిటినీ కూడా క్రింద నుండి పైకి కోసివేయమని ఆ ద్రాక్ష తోట యజమాని నాతో చెప్పాడు. అది నాకు బాధాకరం అనిపించినను నేను దాన్ని ఆ ద్రాక్ష తీగలన్నిటినీ కూడా కోసివేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా గుత్తులుగా ఫలిస్తూ ఉంది. అంటే దాని ఫలితమే ఇప్పుడు ఇలాగ సమృద్ధిగా ఫలించి ద్రాక్ష గుత్తులుగా కాసిందని చెప్పి నేను గమనించాను అని చెప్పి ఆ ద్రాక్ష తోటమాలి ఆ విన్సెంట్తో చెప్తా ఉన్నాడనమాట. అంటే క్రైస్తవ జీవితంలోనూ కూడా ఇది ఒక సత్యం. ఎందుకు అనంటే, తీగలన్నిటినీ కూడా కోసివేయుట ఆ ద్రాక్షవల్లిని పూర్తిగా నరికివేసినట్లు కనబడుతుంది. ఎందుకంటే తోటమాలి దూరదృష్టితో చూచి అది బహుగా ఫలించడం కొరకే అలాగూ చేయమన్నాడు. బాధ కలిగించినా కూడా, బాధ అనుభవించినా కూడా, కష్టమైనా కూడా, క్రయము చెల్లించినా కూడా మరి ఆ విధంగా చెయ్యి. ఇది సమ్మతించితేనే కానీ మనం కూడా దీన్ని మన జీవితంలోనికి ఈ కష్టాలని, దుఃఖాలని మనం ఆహ్వానించిన అది బాధకరంగా మనం ఎంచక సంతోషంగా ఎంచినట్లయితే ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే అసలు మనం నమ్మిన దేవుడే మంచి వ్యవసాయకుడు, నా తండ్రి మంచి వ్యవసాయకుడు అని చెప్పి మనకి ఈరోజు వాక్య భాగం కాబట్టి, ఆయన వ్యవసాయకుడు కాబట్టి ఏ విధంగానైనా కూడా మరి మనల్ని చేయవచ్చు. తర్వాత మనం ఫలించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే మరి ఈ ఫలించటం అనేది శ్రమ ద్వారా తప్ప మరే విధంగా కూడా వాటిని మనం సమీపించలేము అని చెప్పి మనం ఆలోచన చేయాలి.
ఎందుకంటే సంతోషంతో మనం చాలా దూరం ప్రయాణం చేస్తాము. అది ఈ మార్గం అంతట్లో చాలా ఒక్కొక్కసారి ఆ సంతోషం పోయి కష్టంగా బాధ కలిగించవచ్చు. కానీ మనం చేరుకోబోయే గమ్యం చాలా సంతోషకరమైన, అక్కడ చేరుకున్న తర్వాత చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే మనకి హ్మ్, ఎలాంటి బాధ అయినా కూడా, కష్టమైనా సరే, శోధనైనా సరే, మరి ఇబ్బందులైనా కూడా దేవుణ్ణి మర్చిపోకుండా మన భారమంతా కూడా ఆయన మీద వేయాలి. ఎందుకంటే ఆయనే మంచి వ్యవసాయకుడు కాబట్టి మన జీవితాన్ని అనేక మలుపులుగా తిప్పి మనల్ని ఒక నూతనంగా, ఒక తన బిడ్డగా తయారు చేసుకుంటాడు కదా. అలాగే మనం మన జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకున్నట్లయితే దేవుడే మంచి వ్యవసాయకుడిగా మనల్ని ఫలింపచేస్తాడని మనం ఆలోచన చేసి దేవునికి మన జీవితాన్ని, ఈనాటి జీవితాన్ని దేవునికి మనం అప్పగించుకుందాం. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపైన మా యేసయ్య, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. గత రాత్రంతా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించావు, సజీవుల లెక్కలో ఉంచావు ప్రభువా. ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని, ప్రశాంతతను మాకు అనుగ్రహించిన గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నాయన మీ పాదాలు పట్టుకోవడానికి మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన ఈ ఉదయకాల సమయం మేము చూచామంటే అది నీ కృప కాబట్టి ప్రభువా, ఎల్లప్పుడూ కూడా నాయన మేము మీ బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచే ప్రభువా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాయన మరి మేము మిమ్మల్ని మర్చిపోకుండా ప్రభువా, నా తండ్రి మంచి వ్యవసాయకుడు. ఎటువంటి కష్టం వచ్చినా నా తండ్రి నన్ను ఆదుకుంటాడు, మరి నా జీవితంలో ఆశీర్వాదం ఇస్తాడనే ఆలోచన మేము కలిగి ఉండటానికి సహాయం దయచే ప్రభువా. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరినీ కూడా కాపాడండి ప్రభువా. శోధల నుంచి దూరపరచండి నాయన. రాజులను, యాజకులను, అధిపతులను, ప్రధానులను కాపాడండి. మరి ప్రజలను పరిపాలిస్తున్నప్పుడు మంచి జ్ఞానంతో నింపి నడిపించండి నాయన. సేవకులందరినీ మీరు కాచి కాపాడండి. నీ సువార్త విషయంలో నాయన ఎటు వెళ్ళినా కూడా మా సరిహద్దులను విశాలపరచండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతట్లో నాయన మేము చేయుచున్న ప్రతి పనిలో నాయన మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని ఈ ఉదయకాల సమయం, ఈ దినమంతటిని కూడా నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ మరలా మేము మీ పాదసందులు చేరేంత వరకు నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించమని, మమ్మల్ని మా కుటుంబాలను కాపాడమని యేసు నామములోనే అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.